నెతన్యాహు మీద 2019 లో ఒక కేసు వేశారు. ఏంటంటే బ్రైబరీ, ఫ్రాడ్ అండ్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ దీని మీద వేశారు. 2020లో తెల్ అవీవ్ కోర్టులో దీన్ని కేసు కూడా లాక్ చేశారు. అయితే నెతన్యాహు క్లియర్ గా చెప్పారు, నాకేం సంబంధం లేదు, నేనేం చేయలేదు, ఐఎమ్ నాట్ గిల్టీ అని కూడా చెప్పారు క్లియర్ గా. ట్రంప్ రీసెంట్ గా ట్రూత్ సోషల్ లో ఒక పోస్ట్ చేశారు. ఏంటంటే నెతన్యాహు ఒక అసెట్, ఇజ్రాయెల్ ని చాలా కాపాడాడు అండ్ కాపాడతాడు కూడా అని చెప్పారు. అండ్ ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ కి పార్డన్ చేసే అవకాశం ఉంది, కానీ ప్రెసిడెంట్ టేబుల్ మీద పార్డన్ సంబంధించింది ఏమి రాలేదు అని చెప్పారు. అయితే ట్రంప్ ఏమంటున్నారంటే నెతన్యాహుని ఒక హీరోగా పేర్కొంటే ఆయన పార్డన్ చేయాలి, ఈ కేసు నుంచి బయటకు వచ్చేసేయాలి, అసలు కేసే పెట్టకూడదు అన్నట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే హీ ఈజ్ అ బిగ్ అసెట్ ఫర్ ఇజ్రాయెల్ అని చెప్తా. ఆయన క్లియర్ గా చెప్తున్నారు, ఇజ్రాయెల్ తో వార్ లోకి అమెరికా హెల్ప్ చేసింది, గెలవడానికి హెల్ప్ చేసింది, అండ్ నెతన్యాహుని ఈ ఇష్యూ నుంచి బయటికి తీసుకురావడానికి అమెరికా ఎంత దూరమైనా వస్తుంది, వీఆర్ విత్ నెతన్యాహు అని చెప్పి అంటున్నారు ట్రంప్. అయితే దీనికి సంబంధించి 30th మండే రోజు కోర్టులో అటెండ్ అవ్వనున్నారు. తెల్ అవీవ్ కోర్టులో నెతన్యాహు అటెండ్ అవ్వనున్నారు ఈ కేసుకు సంబంధించి. ఇది ఇంకా ఎన్నాళ్ళు కొనసాగుతుందో ఈ కేసు చూడాలి.